కష్టకాలంలో పార్టీ పగ్గాలు అందుకునేదెవరు? సవాళ్ల కాలంలో సారథ్య బాధ్యతలు స్వీకరించేదెవరు? పౌరుషాల గడ్డపై నేనున్నానని క్యాడర్కి భరోసా ఇవ్వగల నాయకుడెవరు? రాష్ట్రంలో ఓటమి తర్వాత అక్కడి కేడర్ అంతా అలాంటి నాయకుడి కోసమే చూస్తున్నారు. అయితే ఇన్ని సవాళ్లు ప్రతికూలతల మధ్య పల్నాడులో అధిష్టానానికి అలాంటి నాయకుడు దొరుకుతారా? తొడగొట్టే నాయకుడిని దించి పార్టీ శ్రేణులకు వైసీపీ భరోసా ఇవ్వగలదా? జైల్లో ఉన్న పిన్నెల్లి మరి పార్టీ జిల్లా పగ్గాలెవరికి? పల్నాడు క్యాడర్లో ఉత్కంఠ. పల్నాడులో మొన్నటిదాకా గిరగిరా తిరిగిన ఫ్యాను ఊడి కింద పడింది. మళ్లీ రెక్కలు బిగించి అదే స్పీడ్తో తిప్పగల నాయకుడెవరని క్యాడర్ ఎదురు చూస్తోంది. పల్నాడు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ఓడిపోయారు వైసీపీ అభ్యర్థులు. ఇప్పటిదాకా పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి పార్టీ రీజనల్ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. అయితే ఎన్నికల ఘర్షణలతో పిన్నెల్లి సోదరులపై కేసులు నమోదయ్యాయి. రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే తమ్ముడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఈ సమయంలో పార్టీని ముందుండి నడిపించేది ఎవరని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. పల్నాడు సమీకరణాల దృష్ట్యా రెడ్డి సామాజిక వర్గ నేతకే పల్నాడు జిల్లా వైసీపీ పగ్గాలు అప్పగిస్తారు అన్న ప్రచారం జరుగుతోంది. సత్తెనపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన అంబటి రాంబాబు రాష్ట్ర స్థాయిలో పార్టీ కోసం పనిచేయాల్సి ఉంటుంది. ఓటమి తర్వాత కూడా అధికార ప్రతినిధిగా తన వాయిస్ వినిపిస్తున్నారు అంబటి. ఇక పెదకూరపాడు, వినుకొండ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన నంబూరి శంకర్రావు, బొల్లా బ్రహ్మనాయుడులు వ్యాపారాలపై దృష్టి పెట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారిద్దరూ పార్టీ పగ్గాలు అందుకునేందుకు ఎంతవరకు ముందుకొస్తారోనని పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఇక చిలకలూరిపేటకు ప్రాతినిధ్యం వహించిన బెడదల రజని గుంటూరు వెస్ట్ కి మారి అక్కడ ఓడిపోయారు. దీంతో చిలకలూరిపేట నుంచి పోటీ చేసిన కావటి మనోహర్ మళ్లీ గుంటూరు మేయర్ సీట్లో కూర్చున్నారు. దీంతో చిలకలూరిపేటలో వైసీపీని నడిపించే నాయకుడెవరు అన్నది ఇంకా తేలలేదు. నరసరావుపేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాలకు గతంలో ప్రాతినిధ్యం వహించిన కాసు మహేష్ రెడ్డి పార్టీలో యాక్టివ్గా ఉన్నారు. పల్నాడు జిల్లా వైసీపీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చిన సమయంలో కూడా గోపిరెడ్డి వెళ్లి పరిశీలించారు. ఇటు కాసు మహేష్ కూడా పార్టీ ఓటమిపై సమీక్షించుకుంటామని చెప్పారు. దీంతో కాసు మహేష్, గోపిరెడ్డిల్లో ఒకరికి పల్నాడు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే వీరిద్దరూ కూడా పార్టీ సారథ్య బాధ్యతలు అందుకునేందుకు ఆసక్తి చూపిస్తారో లేదో చూడాలంటోంది వైసీపీ క్యాడర్. మొత్తం మీద ఓటమి తర్వాత పార్టీని నడిపించే నాయకుడి కోసం నేతలే కాదు, కార్యకర్తలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్ లాంటి పల్నాడులో అధికార పార్టీతో తలపడుతూ పార్టీని ముందుకు నడిపే సమర్థ నాయకత్వం కావాలని వైసీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త నాయకత్వం ముందుకొస్తుందా లేకపోతే పిన్నెల్లినే కొనసాగిస్తారా అన్నది మున్ముందు తేలనుంది.